వచ్చేసి తెలంగాణ స్పెషల్ గంజుపిండి సర్వపిండి. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం ఒకటే రండి, అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఏమేమి కావాలో పదార్థాలు చూద్దామా. ఈ గిన్నెతోనైతే 2 గిన్నెల బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు అయితే వేసాను. నువ్వులు, కారము, జీలకర్ర, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు. ఇవన్నీ ఇందులో వేసి కలుపుతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం అల్లం వేస్తున్నాను. ఉప్పు కొంచెం తగ్గింది, కొంచెం వేస్తున్నాను. కొంచెమే చాలు. కారం అయితే సరిపోయింది. అయితే నేను బియ్యం పిండి పట్టించేటప్పుడే బియ్యం పిండిలో కొంచెం సగ్గు బియ్యం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి అయితే పట్టించాను. ఆ కారం ఈ కారం సరిపోతుంది. పిండి కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పిండి అయితే కలిపి పెట్టాను, కాసేపు అయితే నాననిద్దాము. ఉప్పు కారం అన్నీ నానిన తర్వాత మళ్ళీ గిన్నె కొట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, గిన్నెకైతే ఆయిల్ పెట్టాను. ఇప్పుడు దీన్ని పలచగా అవుతుందాము. చాలామంది గంజు పిండిని వర్షం పడితేనో, చలి పెడితేనో, వర్షాకాలం, చలికాలం పెట్టుకుంటారు. కానీ తెలంగాణలో పల్లె వాళ్ళు అయితే ఎప్పుడైనా పెట్టుకొని తింటారు. దీనికి టైం ఏముండదు. బియ్యం రొట్టెలు, గంజు పిండి, జొన్న అంబలి ఈ ఎండాకాలం అయితే బాగా చేస్తారు. దీన్ని ఇలా పల్చగా ఒత్తుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెడదాము. కొంచెం మందంగా ఉన్నా ఏం పర్వాలేదు. పిల్లలు కొంచెం మెత్తగా అడిగితే మెత్తగా ఉంటుంది. కాదు కొంచెం కరకర కావాలంటే కొంచెం పలచగా ఒత్తుకోవచ్చు. ఇట్లా హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒక పావు అయితే ఆయిల్ వేస్తున్నా. చూద్దామా, చూడండి ఎలా ఉడుకుతుందో. దీన్ని ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేద్దాము. ఇంకా పూర్తిగా అయితే కాలలేదు, కాలిన తర్వాత తిప్పుదాము. మేమైతే ఎక్కువ ఛాయ్లో తింటాము. ఛాయ్లో తినడం అంటే ఇష్టం. చాలామంది అయితే ఛాయ్లోనే తింటారు తెలంగాణలో. చపాతీ కానీ, బియ్యం రొట్టె కానీ, గంజు పిండి, గారెప్పాలు, సకినప్పాలు, మురుకులు, ఒకసారి దీన్ని తిప్పేద్దాము. ఇటైతే బాగా కాలింది, అటు కూడా కాల్చుకున్నాము. పూర్తిగా కాల్చుకున్న తర్వాత చూపిస్తా. చూడండి, గంజిపిండి అయితే కాలిపోయింది. ఇదిగో చూడండి ఇలా ఉంది తెలంగాణ స్పెషల్ గంజిపిండి. ఇంతే అండి, పిండి మొత్తం అయితే అయిపోయింది. మొత్తం పెట్టాను, 4-5 సార్లు పెట్టేశాను. పిల్లలు అయితే తినేశారు. చాలా ఈజీగా తేలిగ్గా చేసుకునే తెలంగాణ సర్వపిండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.